ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఈ అభివృద్ధి చేస్తాను అని చెప్పుకోలేక కొడాలి నాని సొల్లు కబుర్లు చెప్తున్నాడంటూ మండిపడ్డ ఎమ్మెల్యే వెనుగండ్ల. గుడివాడ ప్రజలు దేహశుద్ధి చేయబోతే పారిపోయిన పేర్ని నానికి గుడివాడలో ఏం పని అంటూ మండిపాటు. 2029లో కూటమి ప్రభుత్వానికి రాజకీయ సమాధి తప్పదన్న మాజీ మంత్రి కొడాలి నాని. సూపర్ పథకాలు కాదు, సూపర్ జీరో పథకాలంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కొడాలి నాని, పేర్ని నాని. గతంలో చెప్పి మరి కొడాలి నానిపై 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. ఇప్పుడు అదే ధీమాతో చెప్తున్న గుడివాడలో కొడాలి నాని కార్పొరేటర్ గా కూడా గెలవలేడన్న ఎమ్మెల్యే రాము. గత రోజు వైసీపీ నాయకులు సర్ కార్యక్రమం నిర్వహించి ఓట్ల జాబితా అంశంపై అవగాహన కల్పించకుండా రాజకీయాలు మాట్లాడుతూ లేనిపోని అసత్యాల ప్రచారం చేయడానికి వేదికగా మార్చుకున్నారని ఎమ్మెల్యే రాము తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ప్రజావేదిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని, పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నేతలకు దమ్ముంటే క్షేత్ర స్థాయిలో వచ్చి అభివృద్ధిపై చర్చించాలంటూ ఆయన సవాల్ విసిరారు. గత గవర్నమెంట్లో ఎన్ని అరాచకాలు చేసినా కానీ ఈ అబద్ధాల ఫ్యాక్టరీ యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీ కంటే అబద్ధాల ఫ్యాక్టరీ కింద తయారైన వైఎస్ఆర్సీపీ మేజర్గా అన్ని రకాల అబద్ధాలు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. అంటే ఎదురుగా నిజం కనపడుతున్నా కానీ కళ్ళు లేని కబోదులాగా ఏమాత్రం బ్లింక్ కూడా చేయకుండా అబద్ధం చెప్పేటప్పుడు కనీసం కళ్ళನ್ನು ఆరుతారు. అలాంటివి కూడా లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసి మరీ ముందుకు వస్తూ ఉంటారు. నిన్న గుడివాడలో జరిగిన వాళ్ళు పెట్టుకుంది ఎస్ఐఆర్ మీద, సర్ మీద ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టుకుందాం. సహజంగా ఏ ట్రైనింగ్ ప్రోగ్రాంలైనా ఎలా జరుగుతాయి అంటే, ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగేటప్పుడు అంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏంటి, దానిలో ఎలా చేస్తారు, దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అవతల పార్టీ నుంచి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనే వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు సహజంగా. అలాంటిది ఏమీ లేకుండా, ఎందుకంటే మనుషులు వచ్చేవాళ్ళు కూడా లేరు వాళ్ళకి బేసికల్లీ. ఇలా లేకుండా అబద్ధాలు ప్రచారం చేయటంలో నెంబర్ 1గా ఉన్నారు బేసిక్గా. ఎంత స్పష్టమైన అభివృద్ధి కనబడుతున్నా కానీ ఏం జరగట్లేదు అంటారు. అబద్ధాలు చెప్పేదంతా వాళ్ళు,
చెప్పింది చేయిందంతా జగన్మోహన్ రెడ్డి. మనకి ఎలక్షన్ ముందు ప్రజలందరూ నమ్మారు కాబట్టి చెప్పింది చేయడు జగన్మోహన్ రెడ్డి అనే వైసీపీ పార్టీ నాయకులు కానీ అని చెప్పేసి క్లియర్గా తెలుసుకున్నారు కాబట్టి ఎంత మెజారిటీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఎప్పుడైనా కానీ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజలేమో అమాయకులు కాదు, వాళ్ళు క్లియర్గా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు నిజం చెబుతున్నారు అనేది క్లారిటీ ఉంటుంది. 2019లో తప్పు చేశామని చెప్పి ప్రజలందరూ భావించారు కాబట్టి 2024లో అఖండమైన మెజారిటీ వచ్చారు. అంటే ఇంత స్ట్రైక్ రేట్ తోటి ఏ ప్రభుత్వం ఎప్పుడు మన దేశంలోనే ఎప్పుడు రాలేదు. ఇంత మెజారిటీ, ఇంత స్ట్రైక్ రేట్ తోటి ఈ ప్రభుత్వం ఫామ్ చేయలేదు. అలాంటిది వీళ్ళు ఇప్పుడు వచ్చి మామూలు యథావిధిగా సేమ్ అబద్ధాలే సేమ్ ఇయే చేసుకుంటూ వస్తారు. మాట తెప్పం, మడం తెప్పం. జగన్మోహన్ రెడ్డి అన్నీ చేస్తాడు. ఏం చేశాడో ఒకసారి చెప్పండి. బేసికల్లీ మీకు గతంలో కూడా చెప్పాం, అమరావతి యూటర్న్ అనేది లేదు, మాకు అమరావతి అన్నారు. అమరావతి నుంచి తీసేసి అంటే పాయింట్లెస్గా ఏదో ఒకటి మాట్లాడేది పెద్ద గొప్ప విషయం అన్నట్టు చేసుకుంటూ వస్తాం. మావిగన్ అనేది దాంట్లో ఏదన్నా మూడు ఊరి పేర్లు చెప్పి మావిగన్ అనేది ఏదో ఒక పెద్ద ట్రెండ్ అయిపోతుంది అనేది దాంట్లో తీసుకొచ్చేస్తున్నాం అనేది చెబుతుంటే ఎవడు నమ్ముతాడు బేసిక్గా. దాంట్లో ఇప్పుడు రాజధానికి మీకు పథకాలు ఉన్నాయా, రాజధానికి ప్రణాళిక ఉందా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ కడదాం అనుకుంటున్నారు, ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటివి ఏమి లేదు. మావిగన్ 3 పేర్లు చెప్పారు. అస్సలు ఎక్కడో ఆకాశంలోంచి ఇది వచ్చేసినట్టుగా ఏదో ఆకాశం ఇంతటి అద్భుతమైన గొప్ప విషయం మరి ఎవరికి తెలియనట్టుగా కనుక్కోకుండా మావిగన్ ఓకే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. అది తీసేస్తే పోనీ ఏలూరు, విజయవాడ, రాజమండ్రి. మా 3 పేర్లు చెప్పినంత ఏం పేర్లు ఇవ్వటంలో ఏముంది బేసిక్గా. దాంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైనా పని చేస్తే స్పష్టమైన పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తారు, చాలా క్లియర్గా చేసుకుంటూ వెళ్తారు. బేసిక్ ఏదైనా కానీ చేసే పని మనకి ఇప్పుడు అమరావతి కడుతున్నాం అంటే దాంట్లో ఏం కడుతున్నాం, ఏం తీసుకొస్తాం, ఎలా అభివృద్ధి చేద్దాం అనేది, రాష్ట్రం మొత్తం ఎలా అభివృద్ధి చేస్తాం అనేది కూడా పూర్తి ప్రణాళికలన్నీ క్లియర్గా ఇచ్చుకుంటూ వచ్చారు. అలాంటి పథకాలు ఎప్పుడన్నా ఏ రోజన్నా ఒక్కసారన్నా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా? నాకు ఒకటే అడుగుతున్నా బేసిక్గా. ఇలా అభివృద్ధి చేస్తాం అనేది ఎక్కడన్నా కానీ క్లారిటీ ఇవ్వగలిగారా? మేము ధైర్యంగా చెప్పగలం. మాకు ఇప్పుడు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అలాగే మిడిల్లో ఉన్న అమరావతి అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అదే రకంగా చూసుకుంటే దీంట్లో రాయలసీమ అభివృద్ధి ఎలా అవుతుందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మేము స్పష్టమైన ప్రణాళికలు ఓపెన్గా క్లియర్గా చెప్పేసి ఉంచుతున్నాం. అలాంటిది ఏమన్నా చెప్పండి, పద్ధతి మాట్లాడుకుందాం. అంతేగాని నోటుకు వచ్చింది ఏదో ఒకటి బాగేసి దాంట్లో ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదని కూడా చెప్పరు. పర్టికులర్గా మొత్తం సూపర్ 6 అంటే సూపర్ ఫ్లాప్, సూపర్ 0, సూపర్ 6 అంటే సూపర్ 0 అంటే ఏంటి అసలు? సూపర్ 6 అంటే ఏంటో కూడా తెలుసా మీకు? ఏమేం చేసామో తెలుసా? ఏది చేయలేదో మీకు ఏమైనా ఐడియా ఉందా? అలాగే నిన్న చూసుకుంటే ఏ పిచ్చి మాటలు ఏంటి, ఇప్పుడు మనకి 16,000 మంది టీచర్లని రిక్రూట్ చేస్తే దాంట్లో దాంట్లో ఏదో అవినీతి జరిగింది అంటారు. ఏం అవినీతి జరిగింది? స్పష్టంగా ఉన్నా మా కార్యకర్తలు బోర్డులు అంతమంది వచ్చి బతిలాడారు. సార్ ఎట్టగొట్ట మమ్మల్ని మా వాళ్ళే రాశారు, మా భార్య రాసింది, మా మేనగోడలు రాసింది, మా అమ్మాయి రాసింది అనుకుంటే ముందుకొచ్చి అందరూ ఎలాగోలా మాకు పోస్టింగ్ ఇప్పించండి. జరగల. అంతా స్పష్టంగా ఓపెన్గా క్లియర్గా జరిగిపోయింది. బేసిక్గా ప్యాకాట్ను పెట్టాడని ఏదో పిచ్చివాగుడు అవుతూ ఉంటాడు. అసలు వీళ్ళంతా మనుషులనే వీళ్ళకి తెలుసా, ఐడియా ఉందా తెలియదు. ఇప్పుడు ఏదైనా కానీ రిజర్వేషన్ ఇస్తే రిజర్వేషన్కి ఒక పాలసీ ఉంటుంది, రిజర్వేషన్కి ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. అంతేగాని ప్యాకాట్ ఆడే వాళ్ళకి ఇస్తారు అనేది ఇట్లాంటి పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడదు బేసికల్. అంటే ఇప్పుడు మీరు ఎంతసేపు మనం ఏది చెబితే అది ప్రజలు నమ్మేస్తారు అని గతంలో మాదిరిగా అనుకుంటే మీ అమాయకత్వం అంతకు మించి ఇంకోటి లేదు బేసిక్గా.
వెరీ క్లియర్గా చెబుతున్నా. గుడివాడలో చూసుకుందాం. అసలు ఈ ఈ మనిషి ఎవడండి బాబు? బేసికలీ ఇక్కడ గుడివాడలో అభివృద్ధి ఏంటో, గుడివాడలో ఏం చేయాలో తెలియదు, గుడివాడలో ప్రణాళికలు ఏంటో తెలియదు, రాష్ట్ర ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాడు బేసిక్గా. ఓకే, పార్క్ దగ్గర ఉన్న చెత్త తీపించలేకపోయాడు బేసిక్గా. ఓకే, మంచినీళ్ళు ఇవ్వలేకపోయాడు జనాలకి, ట్యాంకులు వేసుకుని తిప్పాడు. ఇవన్నీ ఎవడికి వచ్చిపోతాడు బేసిక్గా? ఇవన్నీ వదిలేసి, దాన్ని వదిలేసి ఎక్కడో రాష్ట్రంలో చంద్రబాబు గురించి మాట్లాడితే నేను పెద్దోడిని అయిపోతాను అనుకుంటా. అమ్మాయి కదా ఇప్పటికన్నా తెలుసుకో. బేసికలీ వైసీపీ పార్టీ వాళ్ళే చాలామంది వెరీ క్లియర్గా చెబుతూ ఉన్నారు, వీడి వల్లే మాకు కనీసం 2-3% ఓట్లు పోయినాయి మాకు బేసిక్గా. అంత 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 పనికి మళ్ళీ నాడు బేసిక్. పైగా వచ్చి మా పార్టీలో ఏం జరుగుతుందో వీళ్ళకి బేసిక్గా దీంట్లో వచ్చి. ఓకే, వీళ్ళేదో మేధావులు వీళ్ళకి నాకు సీట్ రాదంట, వెంకటరావుకి సీట్ లేదంట. వీళ్ళు అనౌన్స్ చేసేస్తారు మా పార్టీ కూడా బేసిక్గా. ఓకే, మేము సీట్ల కోసం పనిచేయట్లే, జనాల కోసం పనిచేస్తున్నాం. వెరీ క్లియర్గా చెబుతున్నాం బేసిక్గా. నీకు సీట్ ఉందో లేదో చూసుకున్నావు, నిన్ను తీసేస్తున్నారు అనేది ఎవరికైనా తెలిసిందే. టోటల్గా సున్నా అయిపోయావు బేసిక్గా. అండ్ మనుషులకి ఎవరికైనా కనపడుతున్నావా? ప్రజల మీద, కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉందండి. ఎవరో చెప్పారు నీకు? ఒకళ్ళు చెప్పు, నువ్వు ఒకరిని గెలిచావని చెప్పు. నువ్వు జనాల ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి గెలిచావు? ఎవరిని గెలిచావు? ఏ రోడ్డు బాగుందనేది చూసుకున్నావు? దీంట్లోంచి ఏ కాలం డీసిల్టింగ్ చేయించకుండా, గుడివాడ టౌన్ అంతా డీసిల్టింగ్ చేయించకుండా కొన్ని సంవత్సరాలు పట్టినాం. నేను వచ్చినప్పుడు తీపిస్తుంటే దాంట్లోంచి 20 కేజీలు దోసకాయలు వచ్చినాయి దాంట్లో బేసికల్. అంటే ఏది డ్రైనేజీల మీద పెరిగిన మొక్కలతోటి. అంటే ఎంత దారుణమైన మెయింటైన్ చేసావు బేసికల్ చూసుకోవాలి. ఎలక్షన్ జరగనవు ఇక్కడ, దీంట్లో ఏదో ఒకటి అడ్డం పెడతా ఉంటావు, ఇంకోటి చేసుకుంటూ వస్తూ ఉంటావు. ఏదైనా కానీ ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ప్రజల్ని డిస్ట్రాయ్ ఎట్లా చేయాలనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది బేసికల్. జనాలకి నచ్చినవి ఏదైనా జరిగితే దాని మీద ఎంతో కక్ష కట్టినట్టు చేస్తూ ఉంటారు మొత్తం. అమరావతి డెవలప్ అవుతాం అనేది మన రాష్ట్రం మొత్తం కావాల్సిందే అని కోరుకున్నారు కాబట్టి దాంట్లో మళ్ళీ అమరావతి మళ్ళీ స్టార్ట్ చేసుకుని వచ్చాం. అమరావతిని నువ్వు తీసేసి దాంట్లోంచి చెడగొట్టావు. ఏదో కక్ష కట్టినట్టు అమరావతిని పాడు చేసావు. ఎంత దారుణం చూడండి బేసిక్గా. మీరు మనందరం గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్ నందు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో గత రోజు సాయంత్రం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం వేదిక ద్వారా ఓట్ల తొలగింపు మరియు నూతన ఓట్లు ఎక్కించడం, పోలీస్ అంశాలపై బూతింగ్ లెవెల్ కమిటీ సభ్యులకు పలు సూచనలు మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సభా వేదిక మీద ఇరువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలను సూపర్ 6 పథకాల ద్వారా మోసం చేసింది అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2029 ఎన్నికల్లో మరలా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, పార్టీ కార్యకర్తలందరూ పార్టీ కార్యక్రమాలను ఇకపై పెద్ద ఎత్తున నిర్వహించాలని నాయకులు సూచించారు. మహాలక్ష్మి ఆ పేరు, ఒక దేవత పేరు తీసుకొచ్చి మహాలక్ష్మి అని చెప్పి పెట్టేసాడు దొంగ పథకానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇప్పటికి 36,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ కాడి నుంచి 60 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడబిడ్డ దాకా ఎక్కొట్టాడు. ఆ పథకానికి మహాలక్ష్మి. అదేవిధంగా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఈలోపు వాళ్ళకి చేదోడు వాదోడు గుంటాకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు. అంటే ఆయనే చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళకి 3,000 ఇస్తానని చెప్పాడు. 3,000 అంటే 72,000 రూపాయలు నిరుద్యోగులకి ఎక్కొట్టాడు. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి పెన్షన్లు ఇస్తానన్నాడు 4,000 రూపాయలు. ఈ 60 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాల్లో 62 సంవత్సరాలు అయినా వచ్చినా కూడా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వనటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఇవన్నీ కూడా సూపర్ 6 గాలికి వదిలేశాడు. ఆ సూపర్ 6 సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 చేసి ఎవడన్నా ఏంట్రా బాబు సూపర్ 0 చేసి ఆ 6 అన్నావు, ఆ 6 కొమ్ము తీసేసి 0 చేసావు ఏంటని చెప్పి ఎవరిని అడిగితే ఆయన చెప్పేది తల్లి, చెల్లి, గొడ్డలే, ఇదే చెబుతాడు. ఈ 3 చెబుతాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే నమ్ముకున్నాడు. ఇదేమని
నేను ఎదవనే, నేను మోసం చేశాను, నేను మాట మీద నిలబడినాను మీకు అంత ముందు నుంచి కూడా తెలుసు కాబట్టి నాదేం తప్పు కదా, అది మీ తప్పు, మీ కర్మ. కాకపోతే నేను నెమ్మదికి రాష్ట్రాన్ని పైకెక్కిస్తాను. మళ్ళీ కనుక మీరు జగన్మోహన్ రెడ్డిని కనుక గెలిపించారనుకో కింద పడిపోద్ది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవద్దు. ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించవద్దు అని ఎవడన్నా అడిగితే ఒకటే చెబుతాడు, తల్లి చెల్లి గొడ్డలే. వైసీపీ తీసాడు, గొడ్డల పార్టీ అని పెట్టాడు. గొడ్డల పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే ఆయన గొడ్డలు వేసుకొచ్చి మన చేస్తాడు అని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ భయపడాలి. ఆయన భయపడినాడు. అది గొడ్డలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గొడ్డల పార్టీ అని చెబుతున్నాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పూలదండలా కనపడ్డ చంద్రబాబు నాయుడికి, ఆయన రాజకీయ సమాజం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్లాగా త్రిశూలంలాగా కత్తిలాగానే కనపడతాడు. దీంట్లో తప్పే ఉందని అడిగితే నిన్న అక్కడ సునీల్ చెప్తున్నాడు ఇక్కడ ఉంది సిబిఐ అన్నది. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి కావాల్సింది కూడా సిబిఎన్ ఏబిఎన్ఏ. ఈయన మళ్ళీ నేను ఇక్కడ సిబిఎన్ అని చెబుతున్నాడు. దానికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధానికి సిబిఎన్ ఏబిఎన్ అయ్యే కాదు కావాల్సింది. అదేవిధంగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలను గొడ్లు పెట్టి నరికేస్తాడు, ఆయన చంపేస్తాడు. కాబట్టి నేనైతే కనుక మీకేం చేసినా ఏమి చేయకపోయినా నేనేమి చేయను మిమ్మల్ని, కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగటానికి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి నింద వేస్తున్నాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తక్కువ చేసి చూపించినా కూడా చంద్రబాబు నాయుడు చేసినట్టు ఆయన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇలాగే మిమ్మల్ని కూర్చోబెట్టినట్టే కూర్చోబెట్టి వరకుటి అశోక్ బాబు గారు లాగా చంద్రబాబు నుంచుని ఈ పాఠం అంతా చెప్తా అంటాడు, ఏయ్ తమ్ముళ్ళు జాగ్రత్త, వైసీపీ వాళ్ళు మన ఓట్లు తీసేస్తారు. నువ్వెక్కడ తీస్తావు, మేము తడిచేస్తాంటే అది చెప్తాడు, వైసీపీ వాళ్ళు ఓటు తీసేస్తారు జాగ్రత్త అని చెప్తాను పుట్టిన మీటింగ్ లో. ఎంత దొంగ అనేది చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించండి. కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, జాయింట్ కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, ఆర్డీఓ ఎంఆర్ఓ బిఎల్ఓలతో సహా అందరూ వాళ్ళ చేతుల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. వైసీపీ ఓడితో ఫోన్ మాట్లాడకూడదని చెప్తున్నాడు. వైసీపీ ఓడి ఆఫీస్కి వస్తే మాట్లాడబాకండి అంటున్నాడు. ఇంకా మనం చెప్తే ఓటు తీసేది ఎవడు? మన ఓటు తీయకుండా ఉంటే చాలు చంద్రబాబు నాయుడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఆయన అంటే దేవుడు ఎలా రాసి పెడతాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అంటే అంటే దిగజారి మాట్లాడేవాడు, ఎంత గాలితనంగా మాట్లాడేవాడు అంటే కోడికత్తి అని మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు కోడి పందాలలో కోడికత్తిని ఎవడికో ఇచ్చి ఆయనే పొడవమని చెప్పాడని మాట్లాడాడు పవన్ గారు. దేవుడు ఊరికే ఊరుకోడు, తప్పుడు మాటలు మాట్లాడినోడిని ఊరికే వదలడు. కోడికత్తి అని జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు ఎకసక్కాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో కోడి చెరువులో పట్టి మరి మొలకతున్నాడు, గుడిస్తున్నాడు, లేవుతున్నాడు. ఆ కోడి చెరువులో పట్టి తన్నుకు చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే కోడికత్తి అన్నాడు, ఇవాళ కోడి చెరువులో పడి మునకలేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు తండ్రి కొడుకులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? గొడ్డలి పార్టీ అని మాట్లాడతారు. గొడ్డలి పార్టీయా, తడిగుడ్డల పార్టీయా, వెన్నుపోట, ఇవన్నీ ప్రజలకి అందరికీ తెలుసు. ఆయన 76 77 వయసు ఆయనకి. నాకన్నా కొడాలని నీకైతే కరెక్ట్గా తెలుస్తుంది. 7వ తారీఖున పుట్టాడు, రోజులతో నెలలో రోజులతో సహా చెప్తాడు.
జోక్ కాదే, నిజమైన బాబు. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న పేరు కత్తూరు నాయుడు అని ఎవరికైనా తెలుసా అసలు ఎవరికైనా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాన్న కత్తూరు నాయుడు అని ఎవరు తెలిపాడే అంటే ఇది కొడాలని చెప్పాడు. ఏ అవునా కాదా? ఈ రాష్ట్రంలో అసలు ఎవరికైనా తెలుగుడికి చంద్రబాబు నాయుడుకి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పేరు కత్తూరు నాయుడు అని కొడాలని చెప్పేదాకా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎన్టీ రామారావు అనుకుంటున్నారు అందరూ. ఇవాళ 77 ఏళ్ళ వయసు, 78 ఏళ్ల వయసులో 40-50 ఏళ్ళు రాజకీయాలు చేసి భారతదేశంలో నాకన్నా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పి నేను డబ్బాలు కొడుతున్నాను. నిజమే, భారతదేశంలో చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసినోడు ఎవడో లేడు. నిజమే. అదొకటే కాదు, ఇంకో నిజం కూడా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనికమైన డబ్బున్న ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడే. అది చెప్పడు, ఎక్కువ రోజులు పనిచేశాయని చెప్తాడు. ఎక్కువ రోజులు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. జగన్ కుర్రోడు, 50 ఏళ్ళు నిండకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఏనాడు ముఖ్యమంత్రిగా కనీసం మంత్రిగా కూడా పనిచేశాడు. అక్కడ 5 ఏళ్లలో మొదటిసారి ముఖ్యమంత్రి. అతను చేసినటువంటి ప్రజలకి మేలు, అతను చేసినటువంటి గొప్ప పనులు ఒక్కటంటే ఒక్కటి చంద్రబాబు జన్మలో చెప్పగలడా? నేను ఇన్నాళ్ళు భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమంత్రిని చేశానంటాడు. కానీ ఏ ఒక్క పనైనా నేనే చేశానని చెప్పి ఏం చెప్తాడు? సెల్ ఫోన్ కనిపెట్టాను, గ్యాస్ బండతో వంట చేయించని కనిపెట్టానని చెప్తాడు తప్పితే. చెప్పాక సెల్ ఫోన్ కనిపెట్టాడు, గ్యాస్ బండతో వంట చేయించని కూడా ఆయన కనిపెట్టాయని చెప్తాడు. కానీ ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ కనిపెడితే అది భారతదేశం అంతా కూడా అందరూ చూసి కాపీ కొట్టారు. గత రోజు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలపై నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంటే ప్రజల్లో రోజు రోజుకి కూటమి ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతుంటే చూసి ఓర్వలేక ఈ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 2 ఏళ్ల ప్రజలను పట్టించుకోకుండా ఊరు విడిచి వెళ్లిపోయిన కొడాలి నాని ఏ మొహం పెట్టుకుని మరలా నియోజకవర్గంలో రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ వారు ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్, రూరల్ పార్టీ టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, గొడ్లవల్లేరు మండలం టీడీపీ నాయకులు కొడాలి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ శాసనసభ్యుల్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఈ మాజీ మంత్రులు ఏదైతే ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా నిన్న ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు. మేము గుడివాడ నియోజకవర్గ కూటమి ప్రభుత్వం తరఫున ఛాలెంజ్ చేస్తున్నాం. ఏదైతే 2 మాజీ మంత్రులు వచ్చి సొల్లు కౌరులు చెప్పి వెళ్ళారు, వాళ్ళిద్దరికి కూడా గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని 2 సంవత్సరాల్లో గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు చేశారు. దాని మీద స్పందించే దమ్ము మీ 2 మాజీ మంత్రులకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇద్దరు వచ్చి కూడా ఏదైతే సరణి వేదిక మీద బిఎల్ఏల సమావేశాన్ని ఏర్పాటు చేశారు, కనీసం దాని మీద ఆ సర మీద అవగాహన కూడా లేని ఈ మాజీ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించడానికి గుడివాడ వచ్చినట్టుంది. ఏదైతే ఎప్పుడు కూడా గుడివాడ వస్తే చేదు అనుభవంతో వెళ్ళే పేర్ని నాని నిన్న మేము అనుకోని కారణంగా లేకపోవడం మూలంగా వాళ్ళ సమావేశం సజావుగా చేసుకుని వెళ్ళాడు. ఎప్పుడు కూడా మేము చెబుతున్నాం, పేర్ని నానికి సవాల్ చేస్తున్నాం, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నువ్వు గుడివాడలో ఎప్పుడు వచ్చినా నీకు జరిగే అవమానం తప్పకుండా జరుగుద్ది. నిన్న బతికి బయట కట్టావు. ఈరోజు చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు కోడికత్తి గురించి మాట్లాడారు, దేవుడు అదే చూపించాడని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు నిన్న సమావేశం నీతిగా నిజాయితీగా హైదరాబాద్ నడిబొడ్డున సమావేశం ఏర్పాటు చేసి సవాల్ చేశాడు. అది కనుక నిరూపిస్తే నేను ప్రభుత్వానికి రాసిస్తానని చెప్పి. నీకు దమ్ముంటే అది చెయ్యి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఏదైతే నువ్వు ఇక్కడికి వచ్చి చెబుతున్నావు 2034లో అంట కొడాలి అర్జునరావు అంట, నీకు సిగ్గుందా అని అడుగుతున్నావు. నీ కొడుకు నువ్వు అక్కడ బందర్లో నీ కొడుకు పరిస్థితి ఏంటో నువ్వు తేల్చుకోలేవు.
ఈ గుడివాడ వచ్చి గుడివాడలో పలానా ఓడి వస్తాడు, అలానే రాజకుటుంబమా ఏమన్నా రాసి ఇచ్చారు గుడివాడ వాళ్ళకి? కొడాలి అర్జునరావు అంట. నీకు సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలు మాట్లాడొద్దని చెప్పి ఈ పేర్నానికి చెప్తూ, ఏదైతే నీకు దమ్ముంటే గుడివాడలో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి సవాల్ చేయి. నీకు చర్చ ఎవరికైనా వస్తాం. నువ్వు 20 ఏళ్ళుగా మన మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా ఉన్న కొడాలని 20 సంవత్సరాల్లో కనీసం డెప్పటి మట్టి గుడివాడ గేయలా, ఒక్క కూడా అభివృద్ధి చేయలా. ఈ 2 సంవత్సరాల్లోనే గౌరవ శాసనసభ్యులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు, తాగునీరు, అన్ని సమస్యలను పరిష్కరించిన నాయకుడు మా వెనుగల రాము గారు. ఇవన్నీ మాట్లాడకుండా సొల్లు కబుర్లు చెప్పుకుని సొల్లు మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని విమర్శించి వెళ్ళావు. నీకు ఇప్పుడు కానీ సిగ్గు శరం నీకు ఎలాగో లేదు. రేపు రాబో రోజుల్లో అన్నా నీ పిల్లోడిని అన్నా చేయాలనుకుంటే నీ పిల్లోడి గురించి ఆలోచించి, పక్కనోడి పిల్లల గురించి నీకెందుకు సన్నాసి. నువ్వు చెబుతున్నావు ఏదైతే పేరుని నాని నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోడి చెరువు అని చెప్పి విమర్శిస్తున్నావు. ఆ కోడి చెరువు ఏంటో అవన్నీ కూడా అక్కడ తేల్చాల్సిన ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ సంపాదించుకున్న సొమ్ము అది నీలాగా అక్రమ బియ్యాలతోనూ వాటితోనూ కొనుక్కున్న ఆస్తులు కావు. పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తి అది. దానికి ఏమన్నా తప్పులుంటే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. నీకెందుకురా? నీ పని నువ్వు చూసుకోమని చెప్తూ గుడివాడలో ఇటువంటి సొల్లు వాగుడు వాడితే ఈసారి ఖచ్చితంగా చెబుతున్న అబద్ధారు. నువ్వు గుడివాడ ఎలా వస్తావో మేము సవాల్ చేస్తున్నాం. అట్లాగే మా శాసనసభ్యులు ఎన్నికల రాము గారిని ఇష్టానుసారం మాట్లాడటం జరుగుతుంది. సూపర్ 6 సూపర్ 0 అంట. సూపర్ 6 సూపర్ 16 కాదు, సూపర్ 6 116. ఎందుకంటే ఆ విధంగా అభివృద్ధిలో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే గుడివాడ రూరల్ మండలంలోనే గడిచిన 2 సంవత్సరాల్లో 37,68,29,000 రూపాయల వర్కులు గుడివాడలో అభివృద్ధి చేయడం జరుగుతుంది రూరల్ మండలంలో. ఎందుకంటే ముఖ్యంగా చెబుతున్నాం, దొండపాడులో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. కనీసం ఆ రోడ్డు వేసిన దాఖలాలు వాళ్ళు గతంలో మేము ఎన్నికల హామీలు వెళ్ళినప్పుడు కూడా రోడ్డు బాగపోతే మోటూరు మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే ఎన్నికల హామీలో రాము గారు చెప్పారు, ఖచ్చితంగా నన్ను గెలిపించిన దొండపాడు రోడ్డు వేస్తానని. ఖచ్చితంగా గెలిచిన సంవత్సరంలోని దొండపాడు రోడ్డు వేయడం జరిగింది. అట్లాగే మళ్ళీ మహానాయకులు ఉన్నారు మండలంలో ఒలెత్తిపాడు గ్రామం. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్డు వేసాం. మేము రోడ్డు వేస్తానని తెలిసి కూడా వర్క్ మొదలెడతానని తెలిసి ధర్నా చేశారు బైపాస్ రోడ్లో. అప్పుడు మేము రోడ్డు పోసాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కనీసం మంత్రిగా చేసినప్పుడు కూడా ఒలెత్తిపాడు రోడ్డుకి దాఖలా మట్టి పోసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఒలెత్తిపాడు రోడ్డు పోసింది కూడా మేమే. అట్లాగే బిళ్ళపాడు పంచాయతీలో గతంలో వైసీపీకి 800 మెజార్టీ వచ్చింది. అలాంటిది రాము గారు వచ్చినాక మేము గ్రామం అభివృద్ధి చేస్తామని తెలిస్తే రాము గారు నమ్మి ఆ 800 మైనస్ పోను 800 ప్లస్ వచ్చింది. దానికి గాను గుర్తుగా బిళ్ళపాడు గ్రామానికి 98 లక్షలతో బ్రహ్మాండమైన తార్ రోడ్ వేయడం జరిగింది మందపాడు న్యూ కాలనీ కాడ. అట్లాగే బిళ్ళపాడు బాగా ఎస్సీ బీసీలు ఉన్న గ్రామంగా తెలుసుకుని మా శాసనసభ్యులు గారు ఖచ్చితంగా ఆ గ్రామానికి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ₹1 కోటి ఓట్లు కూడా సిమెంట్ రోడ్లు పూర్తి అయిపోయినాయి. ఒక్క గ్రామానికి 2 కోట్లు ఇచ్చాం బిళ్ళపాడికి. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అట్లాగే సీపూర్ గ్రామం ఉంది, దానికి ₹1 కోటి నాపాటి నుంచి రోడ్డు వేసాం. చిన్న గ్రామైన దెంటుకూరు గ్రామానికి బ్రహ్మాండంగా తార్ రోడ్డు వేసాం. ఇట్లా బ్రహ్మాండంగా చేస్తుంటే సూపర్ 6 సూపర్ 0 అంటే మీకు అభివృద్ధి మీకు కళ్ళ కనపట్లేదా? అట్లాగే 14 గ్రామాల్లో 127 సీసీ రోడ్లు పోసాం. అట్లాగే ఇవాళ హెల్త్ సెంటర్లో మలాయిపాలెం కానీ, సోటపల్లి కానీ, గొలేపల్లి కానీ, ఒలెత్తిపాడు కూడా ఒక్కొక్క హెల్త్ సెంటర్కి 45 లక్షలతో బ్రహ్మాండంగా పేదల వైద్యం కోసం బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. ఇట్లా అభివృద్ధి చేస్తుంటే ఇష్టానుసారంగా మీరు ప్రతిపక్షంలో మీరు అధికారంలో ఏం చేశారు? ఈ రూరల్ మండలం నేను చెప్పిన అభివృద్ధి కాదా? రండి చర్చ కూర్చుందాం. మీ మండల నాయకులు మేము మండల నాయకులు కూర్చుందాం. గుడివాడ రూరల్ మండలం అభివృద్ధి ఏ విధంగా చెందిందో ఖచ్చితంగా 2 సంవత్సరాలు అవలా. మా ఎమ్మెల్యే గారు 37 కోట్ల రూపాయల వర్కులు చేస్తే మీకు అలా కనపట్లేదా? ఇది అభివృద్ధి కాదా? ఇష్టానుసారం మాట్లాడటం కాదు, రండి చర్చ కూర్చుందాం. అనేక బ్రహ్మాండం చేస్తుంటే డ్రైనేజీలు కానీ హెల్త్ సెంటర్లు ఇలా చేస్తుంటే ఇష్టంగా మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి మీరు చేశారు. గతంలో మంత్రిగా చేసినప్పుడు ఏం చేశారు? ఏదో హైదరాబాద్ నుంచి వచ్చేసి చిన్న ప్రెస్ మీట్ వెళ్ళిపోతే సరిపోద్దా? మేము చెప్పిన వాస్తవం కాదా ఇది చేసుకోండి. అట్లాగే బిళ్ళపాడు పంచాయతీ ఇదే కాకుండా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది రామచంద్రాపురంలో. అట్లా అనేక బ్రహ్మాండం చేస్తుంటే మీకు కలక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వైసీపీని ఇంకా బుద్ధి చేసుకోండి. అందుకే మీకు 151 సీట్ల నుంచి మధ్యలో 5 తీసేశారు, 11 మిగిలిన. నెక్స్ట్ అది కూడా రాకుండా సింగిల్ డిజిట్ వచ్చేటట్టుగా మీరు చేస్తున్నారు. మీ నాయకుడు గారు ప్రవర్తన మార్చుకోండి. ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్తున్నాడు నేను అధికారులకు వస్తే రాజధాని మారుతానని. ఇంకేం రాజధాని మార్చేది? కేంద్రం కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే
ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ప్రవర్తన మార్చుకోండి. బ్రహ్మాండంగా మా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ కానీ. అట్లాగే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కూటమి ఉండాలి. ఎందుకంటే ప్రధానమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఉండి రాష్ట్రానికి అనేక నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రానికి భావితరాలు పోస్తుంది బాగుండాలని ఒక పక్క అభివృద్ధి సంక్షేమ దేశంగా ముందుకెళ్తుంది. కాబట్టి మీ అందరూ గ్రహించుకొని తెలియపరచుకున్నాను. మరి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపు ఉందో, గుడివాడలో ఎమ్మెల్యే రామన్ కూడా అంత ముందు చూపు ఉంది. 2 సంవత్సరాల తర్వాత పిచ్చ కుక్కలు వస్తాయని తెలిసి మన మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దగ్గర ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిచ్చ కుక్కలకి ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటారు, అప్పుడైనా మారతారు. అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మారపోతే ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్తారనే ఉద్దేశంతో చాలా వీరి కోసమే అన్నట్టు ముందు చూపు ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పారిపోయిన పొగడిగాళ్ళు 2 సంవత్సరాల క్రితం పారిపోయిన పొగడిగాడు గుడివాడ నియోజకవర్గ ప్రజలను వదిలి, వైసీపీ నాయకుల కార్యకర్తలను వదిలి, అతనికి ఓట్లేసిన 56,940 మంది ఓటర్స్ని వదిలి పారిపోయి ఈ రోజున పిచ్చివాగుడు పిచ్చి కుక్కగా మాట్లాడుతున్నాడు. రే బాబు నాయనా, నువ్వురా, నీ చెంచాగాళ్ళు కాదు, నీ చెంచాగాళ్ళు ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియాలో పెడతాం కాదు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పట్టణంలో అయితే వార్డులు, 3 మండలాల్లో గ్రామాల్లో ఎక్కడ ఏ అభివృద్ధి చేసామో, సూపర్ 6 పథకాలు ఏ ఇంటికి అమలు చేసామో, సూపర్ 16 అన్నావు కదా, సూపర్ 16 కాదు, ఆల్రెడీ ఎమ్మెల్యే రామన్న 516 హామీలు పైగా ఈ గుడివాడ నియోజకవర్గం అమలు చేయడం జరిగింది. నువ్వురా, మీ స్థాయికి మేము సరిపోతాం, రా, మా మండలం నాయకులు వస్తాం, ఏ మండలానికి ఆ మండలం నాయకులు వస్తాం, ప్రతి గ్రామం తీసుకెళ్తాం, ఎక్కడ సూపర్ 6 అమలైందో, ఎక్కడ ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసామో చేసి చూపిస్తాం. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని రామన్నని మాట్లాడితే పెద్దోడు అవుతాం అనుకుంటామేమో. గత ఎలక్షన్లో నీకు చూపించారు. నీ వాగుడి వల్ల, నీ వాగుడికి ప్రతిఫలం ఏంటో గుడివాడ నియోజకవర్గ ప్రజలు చూపించారు. హాయిగా నువ్వు పోవటంతో ఈ గుడివాడికి దరిద్రం పోయిందనుకున్నారు, శని వదిలిందనుకున్నారు, ఎక్కడ మహిళలు బూతులు వినాల్సిన పరిస్థితి లేదని ఆనందపడతా ఉన్నారు. మళ్ళీ ఆ కర్మ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు తేమాకు. నువ్వు ఎట్లాగో పారిపోయావు, ఈ 3 సంవత్సరాలు కూడా పారిపో. నువ్వు ఈ గుడివాడ అభివృద్ధి సంగతి రామన్న చూసుకుంటాడు, ఈ సూపర్ 6 సంగతి చంద్రబాబు గారు చూసుకుంటారు. మీరు పారిపోండి, గుడివాడ నియోజకవర్గం కనపడకండి దయచేసి. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ నిరసనలు చేపట్టనున్నట్లుగా గుడివాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, ప్రజలను ఘోరంగా వంచిందని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వైఖరిని, ప్రభుత్వం చేసిన మోసాలను జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, సీనియర్ నాయకులు పాలేటి చంటి, మట్టా జాన్ విక్టర్, కందుల నాగరాజు, చుండూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అలవు కాని, అమలు చేయలేని అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి జూన్ 2వ తారీఖుకి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల్ని మోసం చేసిందో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న మంచి ఉద్దేశంతో 4వ తారీఖు నుండి, జూన్ 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా 3 దఫాలుగా ప్రతి నియోజకవర్గంలో రేపు 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున అన్ని మండలాల్లో, అదేవిధంగా గుడివాడ పట్టణంలో కూడా ప్రధాన కూడళ్లలో నిరసన కార్యక్రమాలు తెలియజేయటం, 8, 9 తారీఖుల్లో
మండలాల్లో కానివ్వండి, నియోజకవర్గ కేంద్రంలో కానివ్వండి మీటింగు లాగా ఏర్పాటు చేయటం, అదేవిధంగా జూన్ 12వ తారీఖు నియోజకవర్గ వ్యాప్తంగా అంతా కూడా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఊరేగింపు ర్యాలీ కూడా చేయాలని చెప్పి మన ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గంలో మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సూపర్ 6 హామీలను 2024లో ఏవైతే ఇచ్చారో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. పెన్షన్ మేము జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి 69 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వంకలు చెప్పి ఈ వంకలు చెప్పి 9 లక్షల పెన్షన్లు తీసేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 60 లక్షల పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. దానిని మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసినట్టు ఈ నెలలో పెన్షన్లో అప్లై చేసుకోండి అని చెప్పి చెబుతా ఉన్నారు. చెప్పి ఆ 9 లక్షలు 10 లక్షల పెన్షన్లు రిలీజ్ చేస్తారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు జరుగుద్ది అనేది నమ్మకం లేదు. అంటే మళ్ళీ 69 లక్షలు 70 లక్షలు, అదే మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పెన్షన్లు అయితే ఇచ్చారో దాదాపుగా మళ్ళీ అన్ని పెన్షన్లే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చని సందర్భంలో మరి ఆ కార్యక్రమాలన్నీ మరి నిరసన తెలియజేయటకు ఈ నెల 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా కొన్ని కార్యక్రమాలు కేంద్ర పార్టీ నిర్ణయిస్తడం జరిగింది. అది ఆ కార్యక్రమాలు ఎట్లా ఏంటి అనేది బ్రోచర్ ఈ రోజున పార్టీ ఆఫీసులో ఆవిష్కరిస్తడం జరిగింది. ముఖ్యంగా రేపు 4వ తారీఖున మండల కేంద్రాల్లో 2 సంవత్సరాల క్రితం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయలేదో వాటి మీద నిరసన తెలియజేస్తూ ప్రజలకు మద్దతుగా ఆ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుకుంటూ మరి ఈ ర్యాలీలు చేయమని పార్టీ పిలిపిస్తడం జరిగింది. దాని ప్రకారం మరి రేపొద్దున అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొడాల నాని గారి సారథ్యంలో జరుగుద్ది. అట్లాగే 8వ తారీఖున మరి మండల స్థాయిలో మరి ఒక పార్టీ కేడర్ అంతా కూడా ఒకసాట సమావేశమై మరి అక్కడ ఈ 2 సంవత్సరాల్లో జరిగిన కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారు, ఏమైతే వాళ్ళు హామీలు అమలు చేయలేకపోయారో వాటన్నిటినీ కూడా ప్రజలకు తెలియపరిచే ఉద్దేశంతో ఈ మండల నాయకుల సమావేశం ఏర్పాటు జరిగింది. దానికి కూడా మండల కేంద్రాల్లో మండల నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. లాస్ట్గా 12వ తారీఖు మరి నియోజకవర్గ స్థాయిలో మరి కొడాల నాని గారి ఆధ్వర్యంలో గుడివాడలో మరి భారీగా జనంతో మరి ఊరేగింపు ఏర్పాటు చేసి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరిచేందుకు మరి వాళ్ళకి మద్దతుగా ఒక భారీ ర్యాలీ చేసి ఆ రోజున ప్రజలకి మద్దతు తెలిపే కార్యక్రమం చేయాలని పార్టీ నిర్ణయిస్తాం. దానికి ఈ కార్యక్రమంలో గుడివాడలో 12వ తారీఖున మన ప్రీతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారు కూడా పాల్గొంటారు. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం అలమి కాని హామీలతో మరి ఇప్పుడే ఇంతకుముందు పార్టీ అధ్యక్షుడు మా తమ్ముడు శ్రీనివాసరావు వివరంగా చెప్పాడు. మరి ఎవరు చెప్పినా కార్యక్రమాలు అయ్యాయి కాబట్టి
ఈ నియోజకవర్గ స్థాయి మీటింగ్ కానివ్వండి, మండల స్థాయి మీటింగ్లకు కానివ్వండి, అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్లు ముగుస్తుంది. అలాగే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం ద్వారా మేము ఈరోజు మరి ఈ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. దీనిలో సారాంశం జూన్ 4న మరి ఏదైతే మండల కేంద్రాలు ఉన్నాయో ఆ మండల కేంద్రాల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు మేము ఈ చేస్తామని హామీ ఇచ్చినటువంటి అవి ఏదైతే చేయనివి ఉన్నాయో మరి వాటి మీద వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు కొన్ని బాండ్ పేపర్ల మీద మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసి మరి ఆ బాండ్లను ఇవ్వటం జరిగింది. మరి ఆ యొక్క చేసిన బాండ్ల ప్రతులను మరి రేపు 4వ తారీఖున అనగా మండల కేంద్రాల్లో నందివాడలోనేమో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర, అలాగే గుడివాడ రూరల్లో మోటూరులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మ దగ్గర, అలాగే గుడ్లవల్లేరులో మరి ఫ్లైఓవర్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమాలకి మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా, అలాగే 8, 9 తారీఖుల్లో మరి నియోజకవర్గ కేంద్రాల్లో మరి ఈ యొక్క వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో టౌన్ హాల్లో కానివ్వండి, మరి కూడల్లో మేము యొక్క మీటింగుల్ని కండక్ట్ చేయటం, అలాగే 12వ తారీఖున మరి ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున మేము జన సమీకరణ చేసి మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ అయితే ఇచ్చిన హామీలు ఉన్నాయో నెరవేర్చని వాటి మీద మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మరి అరాచకాలను అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఇక సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఈ అభివృద్ధి చేస్తాను అని చెప్పుకోలేక కొడాలి నాని సొల్లు కబుర్లు చెప్తున్నాడంటూ మండిపడ్డ ఎమ్మెల్యే వెనుగండ్ల. గుడివాడ ప్రజలు దేహశుద్ధి చేయబోతే పారిపోయిన పేర్ని నానికి గుడివాడలో ఏం పని అంటూ మండిపాటు. 2029లో కూటమి ప్రభుత్వానికి రాజకీయ సమాధి తప్పదన్న మాజీ మంత్రి కొడాలి నాని. సూపర్ పథకాలు కాదు సూపర్ 0 పథకాలంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కొడాలి నాని, పేర్ని నాని. గతంలో చెప్పి మరి కొడాలి నానిపై 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. ఇప్పుడు అదే ధీమాతో చెప్తున్నా గుడివాడలో కొడాలి నాని కార్పొరేటర్ గా కూడా గెలవలేడన్న ఎమ్మెల్యే రాము. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.